హలో గైస్, మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, రీసెంట్గా పి హనుమంత్ గురించి అయితే ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో మరియు ట్విట్టర్ యూట్యూబ్లో అయితే. ఆయన రీసెంట్గా అయితే బెంగళూరులో ఉన్న హైదరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ కాంట్రవర్సీ ఏం లేదు భయ్య, ఆయన యూట్యూబ్లో కొన్ని అసభ్యకరమైన మాటలు అయితే అన్నారు ఒక తండ్రి కూతురుని అయితే. దానిపై హీరోలందరూ స్పందించి ఈయన అరెస్ట్ చేయాలని చెప్పి చాలామంది అయితే పెట్టడం వల్ల రీసెంట్గా అయితే బెంగళూరులో ఉన్న మన హైదరాబాద్ పోలీసులు అయితే ఈయనని అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇదైతే కరెక్ట్గా చేశారనిపిస్తుంది భయ్య. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, మన సత్యం రాజేష్ గారు పొలిమేర 2తో అయితే చాలా హైప్ని అయితే అందుకున్నారు. మరియు ఆ మూవీ వచ్చేసి చాలా బ్లాక్ బస్టర్గా అయితే హిట్ అయింది కదా. అందుకే నిన్న యూట్యూబ్లో అయితే పొలిమేర 3 నుంచి అయితే ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. దీనిపై మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది కదా, పొలిమేర 3 అయితే దగ్గరలో అయితే లోడింగ్ కాబోతుంది, అలాగే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుందని. ఇంకా దీనిపైన అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వాళ్ళైతే నిన్నైతే రిలీజ్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, కల్కి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకం అయితే చేస్తుంది భయ్య. రీసెంట్గా అయితే 1000 crores క్లబ్లోకి అయితే కల్కి కూడా చేరుతుందని టాక్ అయితే వచ్చేసింది. చేరటం కాదు, ఆల్రెడీ చేరేసింది కూడా 1000 crores క్లబ్ని. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, బాబీ కోహ్లీ గారు మరియు బాలకృష్ణ గారు నటించబోతున్న మూవీ వచ్చేసి NBK 109. ఈ మూవీకి అయితే ఇంకా టైటిల్ని అయితే ఫిక్స్ చేయలేదు, కానీ ఒక బజ్ అయితే నడుస్తుంది. ఈ మూవీ టైటిల్ని వచ్చేసి వీరమాస్ అనే టైటిల్ని అయితే ఫిక్స్ చేద్దామని ఇన్స్టాగ్రామ్లో మరియు ట్విట్టర్లో అయితే ఒకటే బజ్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమాబద్ధమో తెలియట్లేదు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, కిరణ్ అబ్బువరం గారు అయితే రీసెంట్గా అయితే ఏ మూవీని అయితే చేయట్లేదు. ఆయన చాలా నెలల దాకా అయితే గ్యాప్ అయితే తీసుకున్నారు. రీసెంట్గా అయితే ఆయన మ్యారేజ్ కూడా అవడంతో ఆయన గ్యాప్ని అయితే తీసుకున్నారు. కానీ నిన్న కిరణ్ అబ్బువరం గారి కొత్త మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఆయన రీసెంట్గా వచ్చేసి ఒక పాన్ ఇండియా మూవీని అయితే తీస్తున్నామని ఒక అప్డేట్ని అయితే ఇచ్చేశారు. ఆ మూవీ పేరు ఏంటంటే కా అంట. ఇది కాంతారా టైప్లో ఉండిద్దంట ఈ మూవీ. చూద్దాం ఎంతవరకు ఈ మూవీ ఉండిద్దో అని. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, మన జూనియర్ NTR గారి దేవరా మూవీ నుంచి అయితే ఏ అప్డేట్ అయితే రాలేదు. రీసెంట్గా అయితే 2 months బ్యాక్ అయితే దేవరా ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఇంకా దేవరా మూవీ అయితే దగ్గరలోనే ఉంది, కానీ అప్డేట్స్ అయితే రావట్లేదు. కానీ దేవరా సెకండ్ సాంగ్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో అయితే రిలీజ్ కాబోతుందని ఒక బజ్ అయితే నడుస్తుంది. అలాగే రీసెంట్గా ట్విట్టర్లో అయితే దేవరా నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అయింది భయ్య. ఆ డైలాగ్ వచ్చేసి ట్విట్టర్లో మరియు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ NTR గారు తన వాయిస్తో ఒక డైలాగ్ అయితే చెప్పడంతో ఇది ట్విట్టర్లో మరియు ఇన్స్టాగ్రామ్లో అయితే దూసుకెళ్తుంది భయ్య. అందరూ ట్విట్టర్లోకి వెళ్ళి జూనియర్ NTR గారి డైలాగ్ అని కొడితే ఈ డైలాగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, తమిళ ఇండస్ట్రీ నుంచి ఏ అప్డేట్ అయితే రాలేదు. కానీ రీసెంట్గా తంగలాన్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఈ ట్రైలర్లో కానీ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే బ్రిటిష్ వాళ్ళు కోలార్లో ఉన్న గోల్డ్ని ఎలాగైతే ఆక్యుపై చేస్తారనే దానిపై ఈ మూవీ తీస్తున్నారని క్లీన్గా అయితే అర్థమైపోతుంది. ఓవరాల్గా ఈ మూవీ కోసం అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను భయ్య. మీరు ఈ ట్రైలర్ చూస్తే మీ అనుభవం ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.